ఒకరోజు రాత్రి పొట్టి దెయ్యం శ్మశానంలో దూరి రాగి నాణెలు తింటూ ఉండగా దానికి సమాధిలో అస్థిపంజరం మెడలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఇదేంటబ్బా ఇంత బాగా మెరుస్తుంది అని దానిని తీసుకుని సమాధిలో నుండి బయటకు వచ్చింది. ఓ ఇదేదో తాయిత్తులా ఉంది అని దానిని పట్టుకొని చూస్తూ ఉండగా సమాధిలో నుండి ఒక అస్థిపంజరం పాకుకుంటూ బయటకు వచ్చింది. ఆ అస్థిపంజరానికి కుళ్ళిన శరీరం వచ్చి వికృతంగా మారి పొట్టిదెయ్యం దగ్గర ఉన్న మెరుస్తున్న మాలని తీసుకుని దాని మెడలో వేసుకుని అని భయంకరంగా అరవగానే పొట్టిదెయ్యం కాస్త నల్లని కుక్కలాగా మారిపోయింది. నల్ల కుక్కలా మారిపోయిన పొట్టిదెయ్యం ఆ శ్మశానం పక్కన ఉన్న ఊరిలో కుక్కల గుంపులో కలిసిపోయి తిరుగుతూ ఉంటుంది. శ్మశానంలో లేచిన దెయ్యం రాత్రిపూట ఊరిలో పడి వీధుల్లో పాకుతూ ఊరి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ దెయ్యం ఒకరోజు ఊరిలో పాకుకుంటూ వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగి పెరటి చెట్టుకి తలక్రిందులుగా వేలాడుతూ ఆ ఇంటిలో జరుగుతున్నదంతా కిటికీలో నుండి చూస్తూ ఉంది. ఆ ఇంట్లో కోడలిని అందరూ వేధిస్తూ ఉన్నారు. ఏంటే దొంగ మొహందానా, రోజు కుంభాలు తినడమేనా? పని చేసేదేమైనా ఉందా? ఇగో ఈ బట్టలు ఉతుకు, తర్వాత నా కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి, వచ్చి నా కాళ్ళు పట్టు. అత్తయ్య, ఇప్పటి వరకు అన్ని పనులు చేసి అలసిపోయాను, కాసేపు ఆగి చేస్తాను. మా అమ్మ మాటకి ఎదురు చెప్తావా నిన్ను? ఆగరా అమ్మ, కోడల పిల్ల, వాళ్ళ గురించి తెలిసిందే కదా. వాళ్ళ చేత ఎందుకు దెబ్బలు తిట్లు తింటావు? ఆ పనులేవో చేసేసి నాకేవో ఒక 2 రకాల పిండి వంటలు ఉండేయమ్మా. మా అమ్మ నాన్న చెప్పినట్టు చెయ్యి, లేదంటే పో మీ పుట్టింటికి, దరిద్ర గొట్టు మొహందానా. ఇదంతా విన్న ఆ దెయ్యం తలుపు పగలగొట్టుకుని ఇంట్లోకి దూరి అత్త మామ భర్తని ఇల్లంతా తిప్పి తిప్పి చావచిత కొట్టి వెళ్ళిపోయింది. అలా దెయ్యం రాత్రుళ్ళు ఊరిలో పాక్కుంటూ తిరుగుతూ ఎవరైతే పెళ్ళైన ఆడవాళ్ళని వేధిస్తున్నారో వాళ్ళని చచ్చేలాగా, రక్తాలు కారేలాగా కొడుతూ ఉంటుంది. ఏ అత్తవారింట్లో ఆడపిల్ల ఏడుస్తున్నా, బాధతో శోకిస్తున్నా సమాధిలో ఉన్న దెయ్యానికి వినపడిపోతుంది. రాత్రి ఆ ఇంటి వాళ్ళకి బడితి పూజతో బుద్ధి చెప్తుంది. ఒకరోజు ఉదయం ఊరిలో వాళ్ళంతా ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి, అయ్యా, రోజు రోజుగా దెయ్యం పెడతా ఎక్కువైపోతుంది. రాత్రి అయితే చాలు ఆ దెయ్యం ఎవరింటి ముందు ఆగుతుందో, ఎవరిని తొంతుందో తెలియక భయపడి సత్తను. ఆ దెయ్యాన్ని చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఎలాగైనా దాని నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. ఆ దెయ్యం భరతం పట్టేవారు ఒక్కరే, మంత్రాలవ్వ. రే రంగా, వెంటనే మదిరా వెళ్ళి మంత్రాలవ్వని తీసుకురా, వెళ్ళు అని చెప్పగానే రంగా మదిరా వెళ్ళి మంత్రాలవ్వని వెంట పెట్టుకుని బండిలో తీసుకువచ్చాడు. చీకటి పడ్డాక ఆ దెయ్యాన్ని బంధిద్దామని ఊరు మధ్యలో బేతాల ముగ్గు వేసి అని మంత్రం చదువుతూ ఉంది. కాని మంత్రాలవ్వ శక్తికి ఆ దెయ్యం లొంగలేదు. నా శక్తికి లొంగడం లేదంటే ఆ దెయ్యాన్ని రక్షిస్తూ ఏదో శక్తి ఉండి ఉంటుంది. ఈ రోజు రాత్రికి దాన్ని ఎలా అయినా బంధిస్తాను, ఇదే నా మాట. పొట్టి దెయ్యంకి తాను ఎవరో ఏంటో గుర్తులేదు. కుక్కలాగా మారిన తరువాత గతం మరిచి ఊరిలో ఉన్న కుక్కల గుంపులో కలిసిపోయి
అరుచుకుంటూ తోకూపుకుంటూ వీధి కుక్కలాగా తిరుగుతూ ఉంది. అక్కడ జమరికి పొట్టిదెయ్యంతో పనిపడి పిలుస్తున్నాడు. పొట్టిదయ్యమా, ఎక్కడ ఉన్నా రాన ముందుకు, త్వరగా రా. జమరి ఎన్నిసార్లు పిలిచినా పొట్టిదెయ్యం ప్రత్యక్షం కాలేదు. ఇంతసేపు అయినా పొట్టిదయ్యం ఇంకా రాలేదంటే అర్థమేంటి? పొట్టిదయ్యానికి ఏమై ఉంటుంది? అని అంజనంలో చూస్తాడు. అయినా పొట్టిదెయ్యం కనిపించలేదు. జమరి మంత్రాలవ్వ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. అవ్వ గ్రామ పెద్ద చేత కుండలతో నల్ల నువ్వులు నూనె తెప్పించి అక్కడే అంజనం వేసి చూసింది. కాని పొట్టిదెయ్యం జాడ కనిపించలేదు. లోకి, ఎక్కడున్నారా నా ముందుకు? లోకిని పిలిచి పొట్టిదెయ్యాన్ని వెతకమని పంపించింది. జమరి, మీ సహాయం అవసరం. ఈ రోజు రాత్రి ఒక దెయ్యం పని పడదాం. సరే అవ్వా. రాత్రి అవుతుంది. దెయ్యం పాకుకుంటూ ఊర్లోకి వస్తూ ఉంది. మంత్రాలవ్వ ఆత్మదిగ్బంధన తంత్రం చేస్తుంది. జమరి కూడా అవ్వకి సహాయం చేస్తూ మంత్రపఠనం చేస్తూ ఉన్నాడు. ఆత్మబంధన తంత్రంతో దెయ్యాన్ని పిలుస్తున్నారు. కానీ దాన్ని బంధించలేకపోతున్నారు ఇద్దరు. ఆ దెయ్యం వారి దగ్గరకు వచ్చి అని అనగానే నల్లని తరంగాలు జమరి మంత్రాలవ్వని తాకగానే ఇద్దరు కుక్కల్లాగా మారిపోయారు. కానీ క్షణాల్లో మళ్ళీ వాళ్ళ బేతాళ శక్తి వలన మామూలుగా అయ్యారు. అలా ప్రతిసారి ఆ దెయ్యం కుక్క అని అనగానే కుక్కల్లా మారి బేతాళ శక్తి వలన మళ్ళీ వాళ్ళ రూపాల్లోకి వస్తున్నారు. ఇంతలో మెరుపు వేగంతో లోకి ఎగురుకుంటూ వచ్చి ఆ దెయ్యం మెడలో ఉన్న మాలని తెంపేశాడు. వెంటనే దెయ్యానికి శక్తి పోయింది. జమరి మంత్రాలవ్వ దెయ్యాన్ని బంధించారు. ఈ మాల వలనే దెయ్యాన్ని మనం బంధించలేకపోయాం. లోకి, పొట్టిదెయ్య వాచుకి తెలిసిందా? లేదమ్మా, ఎక్కడ వెతికినా వాడు కనిపించలేదు. ముందు ఈ దెయ్యం సంగతి చూద్దాం, తరువాత పొట్టోడిని వెతుకుదాం అని దెయ్యాన్ని గర్జిస్తూ చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఊరిపై పడి వీళ్ళని వేధిస్తున్నావు? ఏం కావాలి నీకు? చెప్పు. ఏంట్రా ఈ దెయ్యంగాడు ఏమడిగినా కుక్క అని అంటున్నాడు? అవ్వా, మా ఊరిలో ఒక మూగవాడు చాలా కాలం క్రితం చనిపోయాడు. వాడి నోటి నుండి కుక్క అన్న పదం తప్ప ఇంకేం రాదు. దెయ్యం వాడేమో అని సందేహంగా ఉందవ్వా. అయ్యుండొచ్చు. వాడి సమాధి ఎక్కడుంది? నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని మంత్రాలవ్వ, జమరి, లోకి, ఊరి ప్రజలంతా కలిసి శ్మశానంలో ఉన్న సమాధి దగ్గరకు వెళ్లారు. అవ్వా, ఇదే ఆడి సమాధి. ఆ పక్కనున్నదే వాడక్క సమాధి. అవునా? అయితే ఆ ఆత్మని కూడా నిద్రలేపుదాం అని మంత్రాలవ్వ దెయ్యం పక్క సమాధి దగ్గర బేతాళ తంత్రం చేసింది. అని మంత్రం చదవగానే ఆ సమాధిలో నుండి ఒక ఆడ ఆత్మ బయటకు వచ్చి, నువ్వెవరు? చెప్పు, అసలు ఎవరు మీరు? ఏమిటి మీ కథ? నా పేరు మాలతి. నా తమ్ముడి పేరు వీర. పుట్టుకతోనే వాడు మూగవాడు. నాకు వాడు, వాడికి నేను తప్ప మాకు ఎవరూ లేరు. మా చిన్నప్పుడు మేము ఒక కుక్కని పెంచాం. దానికి వీర అంటే చాలా ఇష్టం. వీరాకి కూడా కుక్క అంటే చాలా ఇష్టం. మేం కొంచెం పెద్దయ్యాక ఆ కుక్క చనిపోయింది. కుక్కని చిన్నప్పటి నుండి వాడు బాగా చూసుకునేవాడు. అందుకే వాడు కుక్క అనే మాట ఒక్కటే పలకగలిగేవాడు. ఇంకో పదం అసలు పలికేవాడు కాదు. ఆకలి వేసినా, సంతోషం వచ్చినా, కోపం కలిగినా కుక్క అనే మాట తప్ప వాడి నోటి వెంట ఇంకో మాట వచ్చేది కాదు. నాకు పెళ్ళీడు వచ్చాక ఒకడు మంచోడు అని నమ్మి వాడిని పెళ్లి చేసుకున్నాను. నా తమ్ముడు ఒంటరివాడైపోయాడు.
అక్కడ నా భర్త నన్ను రోజు కొడుతూ తిడుతూ ఉండేవాడు. ఒకరోజు ఓసే పనికి మాలిందానా, భర్త కోరింది తీసుకురావాలని తెలీదా? కట్నం లేకుండా నేను చేసుకున్నాను కదా, వెళ్ళి మీ ఇంటి నుండి డబ్బో నగలో తీసుకొని రా, వెళ్ళు. ఏవండి, నాకు ఒక మోగ తమ్ముడు తప్ప నా అన్న వాళ్ళు ఎవరున్నారండి? ఎక్కడి నుండి తీసుకురాను డబ్బులు నగలు? నీ తమ్ముడిని గుడిమేట్ల మీద కూర్చొని అడుక్కోమనవే, మోగాడు కదా, డబ్బులు బాగా వస్తాయి. వెళ్ళు, వెళ్ళి ఎలాగైనా బంగారు హారంతో తిరిగిరా, లేదంటే ఇంక నా ఇంటికి రాకు, వెళ్ళు. వేరే దారి లేక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి తమ్ముడితో నా కష్టమంతా చెప్పుకొని, ఇంక నేను నీతోనే ఉండిపోతారా తమ్ముడు? ఆయన అడిగిన బంగారం ఎలాగో మనం ఇవ్వలేము. ఎలా అయినా డబ్బులు సంపాదించి బంగారు హారం కొనాలి, మా అక్కని బావ దగ్గరికి పంపాలి అని ఊరూరు తిరుగుతూ పని కోసం వెతుకుతున్నాడు. వీరా ఎక్కడికి వెళ్ళినా కుక్క అనే మాట ఒక్కటే అనడంతో అందరూ వాడు తిడుతున్నాడేమో అని అనుకుని వాడిని కొట్టి తరిమేసేవాళ్ళు. ఒకరోజు పని కోసం ఒక దుకాణం దగ్గరకు వెళ్ళాడు. ఎరా, నన్ను పట్టుకొని కుక్కానంటావా? ఏదవా పూల కొట్లుండే అని ఆ దుకాణం యజమాని వాడిని కొట్టి పంపించేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పని దొరక్కపోవడంతో పాటు అందరి చేత తన్నులు తినేవాడు. పని దొరకడం లేదన్న బాధలో ఊరి చివర చెట్టు కింద పడుకొని ఉన్న వీరాకి ఇద్దరు వ్యక్తులు మాటలు వినిపించాయి. అరే గిరి, వద్దకొండ సొరంగంలో ఖరీదైన రంగురాలు దొరుకుతున్నాయట, కానీ అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. మట్టిని తవ్వుకుంటూ సొరంగంలోకి పాకుతూ వెళ్ళి రాళ్ళు కోసం వెతకాలి. అదృష్టం బాగుందో ఒక్క రోజులో లక్షాధికారి అయిపోతాం, కానీ ఆ సొరంగంలోకి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటమే. అవునురా హరి, డబ్బు కోసం ఆశపడి వెళ్తే మన ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నట్లే. అయినా మనకి ఎందుకులేరా అంత ఆశ? ఆ ఇద్దరు మాటలు విన్న వీరా బొజ్జకొండకి బయలుదేరాడు. ప్రాణాపాయమని తెలిసి కూడా సొరంగం తవ్వడానికి నిశ్చయించుకున్నాడు. పాకుకుంటూ సరిగ్గా ఒక మనిషి దూరగలిగే అంత సొరంగం తవ్వుకుంటూ వెళ్తున్నాడు. 2 రోజులు 3-4 చోట్ల తవ్వాడు, కానీ ఒక్క రంగురాయి కూడా దొరకలేదు. నిరాశ పడకుండా ఇంకో చోట సొరంగం తవ్వి ఎంతో కష్టపడి చాలా లోపలికి వెళ్ళిన వీరాకి కొంత దూరంలో మొదట పసుపు రాయి దొరికింది. దీని విలువ ఎక్కువ ఉంటుందో లేదో, ఎందుకైనా మంచిది, ఇంకా కొన్ని రంగురాళ్ళు వెతుకుతా అని ఇంకా తవ్వుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. కొంత దూరం తరువాత గులాబీ రంగురాయి దొరికింది. ఎందుకైనా మంచిది అని ఇంకా తవ్వుకుంటూ కొంత దూరం వెళ్ళిన తరువాత పచ్చ రంగురాయి దొరికాయి. జేబులో పెట్టుకుని సొరంగంలో పాకుతూ వెళ్తే రాళ్లు పడిపోయే ప్రమాదం ఉందని ఆ 3 మొలతాడుతో కట్టి మెడలో మాలలా వేసుకుని వెనక్కి పాక్కుంటూ వెళ్తున్నాడు. సొరంగం నుండి బయటకు వస్తుండగా మట్టి చర్యలు విరిగి పడడంతో సొరంగం మూసుకుపోయింది. ఊపిరాడక వీరా అక్కడికక్కడే చనిపోయాడు. మూగవాడవ్వడం వలన అరవలేకపోయాడు. వాడి మెడలో ఉన్న మాల గురించి కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. వీరాలాగే రంగురాళ్ల కోసం వల్లూరు నుండి వచ్చిన కొంతమందికి వీరా మట్టిలో ఇరుక్కుపోయి చనిపోయి ఉండడం చూసి శవాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తమ్ముడు చనిపోయాడన్న వార్త విన్న నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అని జీవితం మీద విరక్తితో ఉరివేసుకొని చనిపోయాను. మా ఇద్దరిని శ్మశానంలో పక్కపక్కన సమాధి చేశారు మా ఊరి వాళ్ళు. ఇన్నాళ్ళు నా తమ్ముడు సమాధి నుండి బయటకు రాలేకపోయాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత పొట్టి దెయ్యం వీరా మెడలో రంగురాళ్ల మాల బయటకు తీయడం వలన దెయ్యంగా మారి నాలా అత్త మామ భర్తల వలన హింసలు భరిస్తున్న ఆడవాళ్ల ఏడుపు నా ఏడుపులా వినిపిస్తుంది వాడికి. అందుకే కోడళ్ళని హింసించే అత్త మామలని, పెళ్ళాన్ని బాధపెట్టే భర్తలని శిక్షిస్తున్నాడు. ఓ, పొట్టి దెయ్యం వల్ల బయటకు వచ్చాడా? అర్థమయ్యింది. అయితే పొట్టి దెయ్యాన్ని కూడా మీ తమ్ముడు దెయ్యం కుక్కలాగా మార్చేసుంటాడు. అవును, ఆ పొట్టి దెయ్యాన్ని వీరానే కుక్కలాగా మార్చేశాడు. కుక్కలా మారిన తరువాత ఏ మంత్రశక్తికి కూడా దాని ఆచూకీ దొరకదు. వాడు ఎవడో కూడా వాడికి గుర్తుండదు. కానీ నా తమ్ముడు పెళ్ళాన్ని బాధపెట్టే భర్తల్ని శిక్షిస్తున్నాడు.
వాడు చేస్తున్నది మంచి పనే కదా. వీరా చేస్తున్నది మంచి పనే, కాని దెయ్యంగా ఉండడం వలన ఎప్పటికీ వాడి ఆత్మకి శాంతి కలగదు. వీరాకి దొరికినవి మరకతమని, సువర్ణ పచ్చ, కుంకుమ కెంపు, ఆ మూడింటిని మాలలా ధరించడం వలన వాడు అన్నది జరిగే శక్తి వాడికి వచ్చింది. అందుకే మెడలో మాలతో ఉన్న వీరా దెయ్యం కుక్క అనగానే మేము కుక్కల్లా మారబోయాం. కానీ మా బేతాల శక్తి వలన మళ్ళీ మామూలుగా మారాం. మరి పొట్టి దయ్యాన్ని వెతికి కాపాడడం ఎలా? అది ఎలాగో మాకు కూడా తెలీదు. అసలు ఆ మాలకంత శక్తి ఉందని ఇప్పుడే తెలిసింది. మమ్మల్ని విడిచిపెట్టండి అవ్వా. అవ్వా వీరా మెడలో ఉన్న మాలను తీసుకుని తన సిక్కంలో వేసుకుంది. మాలతి వీరా ఆత్మల్ని బంధనం నుండి విడుదల చేసి శాంతి కలిగేలాగా చేసింది. వాళ్ళ ఆత్మలు గాల్లో కలిసిపోయాయి. లోకి, ఈ ఊరిలో ఉన్న ప్రతి కుక్క మూతిపై వేలు పెట్టి చూడు. ఏ కుక్క మూతి అయితే చెమ్మ లేకుండా ఉందో ఆ కుక్కనిక్కడికి తీసుకురా. అవ్వ చెప్పినట్టే లోకి ఊర్లో ఉన్న అన్ని కుక్కల మూతి మీద వేలు పెట్టి చూస్తున్నాడు. చెమ్మ లేకుండా ఉన్న కుక్కని అవ్వ దగ్గరకు తీసుకుని వచ్చాడు. అవ్వ మెడలో వీరా నుండి తీసుకున్న 3 రంగురాళ్ల మాల వేసుకుని కుక్కని చూసి పొట్టి దెయ్యం అని అనగానే కుక్క కాస్త పొట్టి దెయ్యంలాగా మారిపోయింది. అమ్మా, అసలు మూతి మీద చెమ్మ లేకుండా ఉన్న కుక్కే పొట్టి దయ్యమని ఎలా చెప్పావు? ఓ అదా, దానికి ఒక కథ ఉంది, చెప్తాను విను. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒకడికి వాడి ఇంటి పెరట్లో ఒక కుక్క పిల్ల చలికి వణికిపోతూ కనిపించింది. కాని వాడు పరమ పిసినారి. దానిని చూసి వాడు కావాలనే తరిమేశాడు. కాని వాళ్ళ ఆవిడ దానిపై జాలిపడి చేరదీసి పెంచింది. కుక్క పెద్దదై ఎప్పుడూ ఇంటికి కాపలా కాస్తూ ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి బోరున వర్షం. వారం రోజులుగా క్షణమాగకుండా పడుతుంది. వర్షం వల్ల ఆ ఊరిలోకి నీళ్లు వచ్చేశాయి. సముద్రం మధ్యలో ఉండే ఒక ద్వీపం అవ్వడంతో ఒకరోజు సముద్రం పొంగి ఊరు మునిగిపోతుందన్న భయంతో అందరూ ఊరి విడిచి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు. ఊరు వాళ్ళందరూ పెద్ద పడవలో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం ఆ ద్వీపం జనాభా 72 మంది. అందరూ పడవలో సర్దుకుని కూర్చుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. 72 మంది ఉన్న పడవలో కుక్కెందుకు, దాని వలన చోటు తిండి వృధా అని అందరూ వద్దన్నారు. కాని పిసినారి వాళ్ళ భార్య మాత్రం మొండి పట్టు పట్టి తన మెడలో ఉన్న బంగారు నగ ఇచ్చి మరీ కుక్కని తనతో పాటు పడవెక్కించింది. పడవలో ఉన్న వాళ్ళందరూ కుక్కపై తనకున్న పిచ్చి ప్రేమని చూసి నవ్వుకున్నారు. ఆమెని హేళన చేశారు. ఆమె భర్త కూడా కోప్పడ్డాడు. పడవ ప్రయాణం మొదలయ్యింది. పడవ తీరం దాటిన కొద్దిసేపటికి ద్వీపం మునిగిపోయింది. 8 రోజులు ప్రయాణం చేశాక కూడా ఎక్కడా తీరం చేరుకోలేదు వాళ్ళ పడవ. ఎటు చూసినా నీళ్లు, చుట్టూ సముద్రం. రోజు రాత్రుళ్ళు పగలు అందరూ పడుకున్నాక కుక్క మేల్కొని కాపలా కాస్తూ ఉండేది. ఒకరోజు తెచ్చుకున్న తిండి నీరు అయిపోయింది. అందరం నీరసించిపోతున్నాం. త్వరగా తీరం చేరుకోకపోతే మన అందరం చనిపోతాం. మనల్ని ఇంకా దేవుడే కాపాడాలి. దేవుడా, మమ్మల్ని కాపాడు! అలా అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తిండి నీళ్లు లేక నీరసించుకుపోయి పడుకుండిపోయారు. ఎప్పటిలాగే కాపలా కాస్తున్న కుక్క మాత్రం పడవంతా తిరుగుతూ ఉంది. అర్ధరాత్రి సమయంలో పడవకి చిల్లుపడి పడవలోకి నీరు రావడం మొదలయ్యింది. అది చూసి కుక్క అరుస్తూ అందర్నీ నిద్రలేపడానికి ప్రయత్నించింది. కాని దాని అరుపు ఎవ్వరూ పట్టించుకోలేదు. దానికి తోడు నీరసంతో సొమ్మసిల్లి పడి ఉన్న అందరూ కుక్క అరుపులకి విసుక్కుంటున్నారు. ఎలా అయినా పడవలోకి నీళ్లు రాకుండా చెయ్యాలి
లేదా పడవ మునిగిపోతుంది అని కుక్క పడవ కింద భాగంలోకి వెళ్ళి ఆ కన్నం దగ్గర తన ముక్కు పెట్టి తెల్లవారే వరకు కదలకుండా ఉండి పడవలోకి నీళ్లు రాకుండా ఆపింది. మరుసటి రోజు తెల్లవారికి పడవ ఏదో తీరం చేరుకుంది. అందరూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. కుక్క కోసం వనజ పడవంతా వెతుకుతూ ఉంది. కాని ఎక్కడా కనిపించలేదు. ఎవరి సామాన్లు వారు తీసుకుందామని వెళ్ళి అక్కడ పడవ కింద భాగంలో కుక్కని చూసి ఆశ్చర్యపోయారు. కుక్కని తీయగానే పడవ దగ్గర కన్నంలో నుండి పడవలోకి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. కుక్క చనిపోయి ఉంది. కుక్కని చులకనగా చూసిన వాళ్ళందరూ బోరున ఏడ్చారు. తన ప్రాణాలని పణంగా పెట్టి 72 మంది ప్రాణాలని కాపాడిన కుక్కని అందరూ దేవుడిగా భావించారు. అలా ఆ కుక్క చేసిన త్యాగానికి దేవుడు మెచ్చి కుక్క ముక్కుతో నీళ్లుని పడవలోకి రాకుండా ఆపి తడిచిన ముక్కుతోనే చనిపోయింది కనుక అది చేసిన మేలు ఎప్పటికీ ఎవరూ మర్చిపోకూడదని ఆ కుక్క మూతి ఎప్పుడూ చెమ్మగా ఉండే వరమిచ్చాడు. అందుకేనా కుక్కమూతి ఎండలో కూడా చల్లగానే ఉంటుంది? అవునులోకి పొట్టిదెయ్యం కుక్కలా మారాడు కాని కుక్క కాదు కదా, అందుకే వాడి మూతి మామూలుగానే ఉంటుంది. కాబట్టి కుక్కల మందలో కూడా సులభంగా దొరికాడు. కుక్క ముక్కుకి ఇంత కథ ఉందా అమ్మా? హంసలా అందంగా తెల్లగా ఉండే నన్ను నల్లగా కుక్కలా మార్చాడు ఆ దుష్టుడు. వాడి మొహం మండ. తెల్లగా ఉంటావు కాని హంసంత అందంగా ఉండవరా పొట్టి నువ్వు. దెయ్యాల్లో అందాల పోటీలు పెడితే నాకే పెద్ద కొప్పు వస్తుంది తెలుసా అవ్వా? నీకు కప్పులొచ్చినా చెప్పులొచ్చినా నీకు కావలసినది మాత్రం సమాధుల్లో రాగి నాణేలే కదరా పొట్టోడా. అంతేగా అంతేగా